మనం రాజుని చంపడానికి వెడుతున్నాం, జరాసంధుణ్ణి. కాబట్టి మనం రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళకూడదు, పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి. పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి అంటే ఈ చైత్యమనబడేటటువంటి కొండని బద్దలు కొట్టి వెళ్ళాలి. కాబట్టి ఈ కొండ మధ్య భాగాన్ని బద్దలు కొట్టి దాంట్లోంచి రంధ్రం చేసి అందులోంచి ఎడదాం, రండి బద్దలు కొడదాం అన్నాడు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు వజ్రముల వంటి తమ చేతులతో ఆ కొండ బద్దల కొట్టి దారి చేసుకుని వెళ్ళారు లోపల. ఆ గిరివ్రజం అనేటటువంటి నగరాన్ని చేరారు. అంటే లోపల ఉద్దేశ్యం ఎలా ఉందో దానికి తగినట్టే అనుష్ఠానం ధర్మం. కాబట్టి పెరటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళారు. సుందరకాండలో స్వామి హనుమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆ రాజద్వారంలోంచి వెళ్ళడం మానేసి ఆ ఒక్కసారి ద్వారాన్ని పట్టుకుని ఆ గోడ మించి దూకి లోపలికెడుతూ చక్రేధపాదం చవ్యంచా శత్రువుణాం సతమూర్ధని ఎడంకాలు పెట్టి దిగుతారు.